ప్రముఖ కవి, రచయిత నందిని సిద్ధారెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. అయితే మీకు రీసెంట్‌గా వచ్చిన అవార్డ్ అనిమేషాకి సంబంధించి అనిమేష్. కాబట్టి అసలు అనిమేష అనే దానికి అర్థం ఏంటి? అనిమేష అంటే రెప్పలు వాల్చనిది. ఓకే. అనిమేషులు అంటే దేవతలు. హుహు. మనుషులకు, దేవతలకు ప్రధానమైనటువంటి తేడా ఏంటిదంటే మనుషులు ఒక నిమిషంలోనే ఒక 5, 6 సార్లన్నా రెప్పలు వాలుస్తారు. కన్ను కొట్టడం అంటాం కదా! రెప్పలు అవును. కొట్టడం. కరెక్ట్. రెప్పలు కొట్టకుండా మనం చూడలేం. అవును. అంటే కన్ను అలసిపోతే వెంటనే అవును. రెప్ప పడిపోతుంది. ఇది మానవుల లక్షణం. హ్మ్. కానీ దేవతల యొక్క లక్షణం ఏంటిదంటే ఎప్పుడు వాళ్ళు రెప్ప వాల్చరు. అబ్బా! నిరంతరంగా చూస్తూనే ఉంటారు. హ్మ్. వాళ్ళు అనిమేషులు. అంటే రెప్ప వాల్చని వాళ్ళు అనిమేషులు. హ్మ్. ఇక నేను ఆ దేవతల వైపు పోలేదు. హ్మ్. వెళ్ళకుండా నా భావన ఏంటిదంటే ప్రకృతి ఉంది. హ్మ్. ఈ ప్రకృతి రాత్రింబవళ్ళు మనుషులకు ప్రాణదానం చేస్తుంటుంది. రాత్రి లేదు, పగలు లేదు. ఆక్సిజన్ ఎప్పటికి వస్తుంది. ఒక చెట్టు ఉన్నదనుకోండి, చెట్టు పగలు ఆక్సిజన్ ఇచ్చి సాయంత్రం ఊకోదు. చెట్టు నిరంతరంగా ఆక్సిజన్ అవును. ఇస్తుంటుంది. అవును. మన దగ్గర నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, అవును. ఆక్సిజన్ ఇస్తుంది. అది ప్రకృతి. నీళ్లు ఉన్నాయి. ఒక రాత్రి మాత్రమే ప్రవహించి పగలు ఊడుకోవడం కానీ పగలు ప్రవహించి రాత్రి ఊడుకోవడం ఉండదు. అవును. అది 24 అవర్స్ ఒక దినమంతా కర్తెలు వీటన్నిటితో పాటు ఎప్పటికీ ప్రవహిస్తుంది. అది గాలి ఉంది, ఎప్పటికి వీస్తుంది. కాబట్టి ఇవన్నీ కలిసింది ప్రకృతి. ఈ ప్రకృతి అనిమేష హ్మ్. అంటే రెప్ప వాల్సది. ఇది హ్మ్. దీనికి రాత్రి పగలు తేడా లేదు. అట్లనే ఇది భారతదేశం, ఇది అమెరికా అని చూడదు. ఇది హ్మ్. ప్రకృతి అంతటా ప్రకృతి. ప్రపంచమంతా ప్రకృతి, మనిషి ఈ ఇద్దరి మధ్యన ఒక బంధం ఉంది. హ్మ్. దేశాలు వేరై ఉండొచ్చు, సంస్కృతులు వేరై ఉండొచ్చు, నాగరికతలు వేరై ఉండొచ్చు. హ్మ్. కానీ అన్నిటికీ మధ్యన ఒకే రకమైనటువంటి ఒక తల్లి బిడ్డల సంబంధం, తల్లి కొడుకుల సంబంధం. ఇది కొనసాగుతుంది ప్రకృతికి, మనిషికి. హ్మ్. ఈ సంబంధాన్ని మనిషి ఏం చేశాడు? దుర్వినియోగం చేశాడు. ప్రకృతిని విధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. చెట్టు ఉంది, దాని నుంచి ఆక్సిజన్ తీసుకుంటాడు. అవసరమైతే చెట్టుకు రేట్ వస్తుందంటే గంధం చెట్లన్నీ నరికి పారేస్తాడు. కొన్ని లక్షల చెట్లు, కొన్ని కోట్ల చెట్లు మనిషి నరికేశాడు. దేనికోసం నరికాడు? ఖనిజాల కోసం. ఏదో భూమిలో మ్యాంగనీసులు ఉన్నాయి, ఇంకేవో ఉన్నాయి, బంగారు గనులు ఉన్నాయి, ఇంకా రాయి గనులు ఉన్నాయి, ఇనుప గనులు ఉన్నాయి. వీటి కోసం నరుకుతూ వచ్చాడు. ఈ నరుకుతూ విధ్వంసానికి పాల్పడ్డాడు. భూమి తలడిల్లింది. చెట్లు నరికినప్పుడు, నదులు దారి మళ్లించినప్పుడు, గాలి రకరకాలుగా విధ్వంసం చేసినప్పుడు, రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ పెట్టి పొల్యూట్ చేస్తున్నారు గాలి. వీటన్నిటి అయినప్పుడు ఇది అభివృద్ధే కావచ్చు, కానీ ఈ అభివృద్ధికి పర్యావరణ కలుషితాన్ని మరి దాన్ని పరిష్కరించడానికి మార్గాలు లేవు. ఇలాంటి దశలో ఈ ప్రకృతికి వచ్చిన కోపం యొక్క ఫలితమే కరోనా. వైరస్లు ఎందుకు వస్తాయి? అప్పుడు ఏం మాట్లాడిండ్రు అందరూ? వైరస్లు ప్రకృతి నుంచే ఉత్పన్నం అవుతాయి. మనిషి ఎక్కడైతే విధ్వంసానికి పాల్పడుతుండో అక్కడ నుంచి వైరస్ వస్తుంది. ఆ వైరస్లో కరోనా 19 లేదా కోవిడ్-19 అనేటువంటిది ఒక వైరస్. ఈ వైరస్ చాలా చిన్న క్రిమి. ఈ చిన్న క్రిమి ప్రపంచాన్నే గడగడలాడించింది. మనందరం చూసాం. అవును. ఎక్కడికక్కడ లాక్డౌన్లు, కోట్లల్లో జనాలు చనిపోయారు. కుప్పలు కుప్పలు. అమెరికా లాంటి అత్యున్నతమైనటువంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా శవాల్ని పూడ్చడానికి సమయము లేదు, జాగా లేదు. అవును. న్యూయార్క్లో అవును. గుంపులు గుంపులు ఒక్క దగ్గర పోసి కాలబెట్టారు. అది ఎవరి శవమో, ఎవరు కాల్చారో ఏంటో తెలియనట్టు అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన. అదే దశలో వలసలు అవును. తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, రకరకాల రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా వలసలు. ఏవి రైళ్లు లేవు, విమానాలు లేవు, నడిచిపోవాలి. ఎన్ని వేల కిలోమీటర్లు పోవాలి? 1000, 2000 పూర్తిగా వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ పనులు లేవు. 15 రోజుల నుంచి లాక్డౌన్లు, పనులు లేవు. వాళ్ళు నడుస్తూ నడుస్తూ దారి మధ్యలో చనిపోయినటువంటి వాళ్ళు. ఇక్కడ హోటళ్ళు లేవు, తిండి దొరకలేదు. అతి దుస్థితి, పెను విషాదం. ఈ విషాదాన్ని అంతా కూడా నేను అనిమేష అనే కావ్యంలో రాయడానికి ప్రయత్నం చేశాను. అయితే ఈ అనిమేషకు ఉన్నటువంటి ప్రాముఖ్యతని అంత గుర్తించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం మిమ్మల్ని వరించింది అంటే ఇప్పుడు మీ అనుభూతి చెప్పండి. అంటే అది ఒక గొప్ప ఆనందం కదా. ఎట్లాగో నేను చాలా కవితా సంపుటాలు వేసిన, 8 కవితా సంపుటాలు, 9 కవితా సంపుటాలు వేశాను, కానీ కావ్యం రాయలేదు. కావ్యం రాయడానికి నా టైం కూడా పర్మిట్ చేయలేదు. నా కాలం నాకు ఒక నెల రోజులు ఖాళీగా ఉండేటటువంటి అవకాశం ఇవ్వలేదు. ఉద్యమాల్లో కూడా భాగమై ఉండడం వల్ల కరోనా పీరియడ్లో నేను ఇంట్లోనే కూర్చోవలసి వచ్చింది.
ఇంట్లోనే కూర్చున్నప్పుడు ఏదైతే బాగుంటుంది అన్నప్పుడు నేను ఒక కావ్యం రాస్తే బాగుంటుంది అని నేను అనుకొని ఆ కావ్యము కరోనా నేపథ్యంలో ప్రకృతి మనిషికి ఉండవలసినటువంటి ఒక ఆత్మీయ సంబంధం. ఇది ఎందుకు విచ్ఛిన్నమైంది, ఎట్లా విచ్ఛిన్నమైంది, ఇది చరిత్రలో ఏ రకమైనటువంటి నాగరికతలు వచ్చాయి, ఇవాళ అన్ని ఏయిజం లేదు టూరిజం అంటారు. కరోనా ఎందుకు వచ్చింది అంటే టూరిజంతోనే వచ్చింది. చాలా చిత్రం. అది విమానాల్లో దిగింది. అదే కదా. వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? విమానాల్లో ఎందుకు చెక్ చేశారు? విమానాల్లో మాస్కులు ఎందుకు వేశారు? మీకు అక్కడ టెస్టులు చేశారు. క్వారంటైన్ ఏదో అంటారు కదా, క్వారంటైన్లో ఉంచారు. వచ్చినటువంటి వాళ్ళని అమెరికా నుంచి వస్తే వారం రోజులు 5 రోజులు క్వారంటైన్లో ఉండాలి. అతను అన్ని టెస్టులలో ఏమి లేదని తేలితే పంపిస్తారు, లేకపోతే లేదు. అంటే విదేశాల నుంచి మన దేశానికి వస్తుందని భావించి మనం టూరిజం అనేది హైలైట్ చేస్తాం. ఆ టూరిజం వల్లనే వైరస్ వ్యాప్తి అవుతుందని గుర్తించాం. ఇలాంటి ఒక దుస్థితి అంతా అన్ని కోణాల్లోంచి నేను భావించి ఇది రాశాను. రాసినప్పుడు నాకు సంతోషం ఎక్కడ కలిగిందంటే, ఇలాంటి ప్రపంచ విషాదానికి సంబంధించిన ఒక కావ్యం నేను రాస్తే ఆ కావ్యంలో ఉండే విషాదాన్ని, దాని యొక్క ప్రాముఖ్యతను, ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన ప్రాముఖ్యతను గుర్తించి అది కళాత్మకంగా కవితాత్మకంగా ఉన్నటువంటి స్థితిని కూడా గమనించి అక్కడ జ్యూరీ సభ్యులు చర్చించి ఈ పుస్తకాన్ని ఎంపిక చేయడం జరిగింది. అది నాకు మహదానందం కలిగింది. ఒక 10 సంవత్సరాలుగా నా పుస్తకం దోబూచులాడుతున్నది, ఫైనల్కి వచ్చి పోతున్నది. అది ఈ ఈ ఈ సంవత్సరం దోబూచులాట కాకుండా అది వాస్తవ రూపమైంది. అయితే ఇన్ని విపత్కర పరిస్థితుల్ని విశ్లేషించారు, చాలా సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేశారు, చూశారు. అయితే ఎమర్జెన్సీ సమయం కూడా మీరు చూస్తున్నారు కాబట్టి ఆ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి, అయితే మీరు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు పర్సనల్గా అప్పుడు? అంటే నేను ప్రధానంగా ఎక్కువ ఇబ్బందులు ఏమి ఎదుర్కోలే ఎమర్జెన్సీలో, ఎందుకంటే నేను పిల్లవాడిని. ఒక ఉద్యమంలో తలమునకలుగా మునిగితే ఎమర్జెన్సీలో కష్టాలు వచ్చాయి. నేను ఒక ఉద్యమంలో తలమునకలుగా మునిగేటటువంటి స్థితి నాకు లేదు. చదువులోనే మునిగా. పైగా నా భవిష్యత్తుకు సంబంధించింది, నేను బీఎస్సీ ఎంపీసీ అని చెప్పాను కదా, ఫైనల్ ఇయర్ నేను రాసే నాటికి నేను క్లాసులు 2 సంవత్సరాల నుంచి ఎగ్గొట్టి పుస్తకాలు చదువుకోవడంలో మునిగి ఉన్నాను. ఫైనల్ రాయమని చుక్కరామయ్య గారు నాకు మాస్టారు, లెక్కల మాస్టారు, ఆయన ఒత్తిడి చేస్తే నేను ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తే అన్నిట్లలో 8-9 మార్కులు వచ్చి అన్ని ఫెయిల్ అయ్యాను, అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను. కాబట్టి నా జీవన్మరణ సమస్య, నా బతుకును సరిదిద్దుకోవాలంటే, నేను నా భవిష్యత్తును నిర్మించుకోవాలనుకున్నప్పుడు నేను తెలుగులోకి రావాలని కష్టపడి చదువుతున్నటువంటి రోజులు. అప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది. కానీ నేను ఎమర్జెన్సీ చూడలేదని కాదు, ఎమర్జెన్సీలో ఎన్ని చిత్రహింసలు జరుగుతున్నాయో నేను చూశాను. ఎక్కడ మాట్లాడే అవకాశం లేకుండా అని చేశాను. అతి భయంకరమైనటువంటి 3rd గ్రేడ్ డిగ్రీ అవి మనం తర్వాత చదువుతుంటే చాలా బాధాకరమైనటువంటి సన్నివేశాలతో కూడిన హింసలు పెట్టారు. చాలా మామూలు దశలో ఉండేటటువంటి స్నేహలతా రెడ్డి, ఆమె కన్నడ సినీ నటి అయినటువంటి ఆమె సోషలిస్ట్ పార్టీలో ఉండి జార్జ్ ఫెర్నాండేజ్కు ఆశ్రయం ఇచ్చినందుకు, ఆయన తర్వాత మంత్రి అయ్యాడు. ఈ జార్జ్ ఫెర్నాండేజ్ అనే ఒక కార్మిక నాయకుడికి ఆశ్రయం ఇచ్చినందుకు ఆమెను చంపేశారు. చిత్రహింసలు పెట్టి ఈ స్నేహలత రెడ్డిని చంపేశారు. కాబట్టి ఆ స్నేహలత అనే ఆమె అట్లా చనిపోయినటువంటి ఒక దుస్థితి చూసాం. అట్లా చాలామంది, జయప్రకాష్ నారాయణ జైల్లో ఉన్నాడు, చాలామంది జైల్లో ఉన్నారు, చాలా అవస్థలు పడ్డారు, కొందరు చనిపోయారు. చాలా హింసలు పడినటువంటి స్థితి ఒక సంవత్సర కాలం పాటు 74 జూన్ నుంచి 75 జూన్ నుంచి 76 జూన్ వరకు ఎమర్జెన్సీ. ఆ ఎమర్జెన్సీ పీరియడ్ చాలా కఠినంగా ఉండేది. ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, అందరు జైళ్ళ పాలయ్యారు, హింసల పాలయ్యారు. అయితే నారాయణ రెడ్డి గారితో మీకున్నటువంటి జ్ఞాపకాలు ఒక్కసారి మాకు చెప్తారా? నారాయణ రెడ్డి గారిని బాగా ఇష్టపడి నేను సాహిత్యంలోకి వచ్చాను, తెలుగు ఎంఏలోకి వచ్చాను. నారాయణ రెడ్డి గారు నన్ను కూడా అంతే ఇష్టంగా నన్ను స్వీకరించారు, ఆత్మీయంగా దగ్గర తీసుకున్నారు. ఎందుకంటే నేను కవిని కనుక. నేను చేరిన ఒక నెల రోజులకు నాది ఒక కవిత ఒక పత్రికలో ప్రచురించబడ్డది. స్రవంతి అనే ఒక పత్రిక ఉండేది. ఆ స్రవంతిలో ఒక కవిత నాది వచ్చింది. వచ్చినప్పుడు సారు రెస్ట్ రూమ్కి వెళ్ళి వస్తూ డిపార్ట్మెంట్కి వెళ్తున్నప్పుడు మేము అక్కడ మా క్లాస్ వాళ్ళం 5-6 కలిసి కూర్చొని అక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు సార్ దగ్గరికి వచ్చి, నీవు సిద్ధారెడ్డి అన్నావు కదా, నీవు
ఆ నందిని సిద్ధారెడ్డి అని దాంట్లో ఒక కవిత వచ్చాయింది, మీరిద్దరు ఒకటేనా అని అడిగాడు. అది అవును సార్ అలా. ఇంక అక్కడి నుంచి బంధం పెరిగిపోయింది. బాగా ఇష్టంగా నేను సార్ అంటే బాగా గౌరవం, సార్ కూడా నన్ను గౌరవంగా చూసేవాడు. సారు వెళ్ళే ప్రతి సభకు నేను వెళ్ళేవాడిని. హైదరాబాద్లో చాలా కృష్ణదేవరాయ భాషా నిలయంలో, నగర కేంద్ర గ్రంథాలయంలో అక్కడక్కడ సభలు జరిగాయి. ఈ సభలన్నిటికీ నేను వెళ్ళేవాడిని. అండ్ మీకు ఆరుద్ర గారికి పరిచయం ఉందా సార్? ఆరుద్ర గారితో కూడా పరిచయం ఉంది. అయితే ఆరుద్ర గారికి శ్రీశ్రీ గారికి ఎక్కడ విభేదాలు స్టార్ట్ అయ్యాయి ఏంటి అసలు ఏం జరిగింది? అంటే అది నేను దగ్గరగా నేను వెళ్ళి చూడలేదు, కానీ ఎక్కడ వెళ్ళినాయి అనేది నేను కూడా నా అధ్యయనంలో పరిశీలనలో తేల్చుకున్నప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది అంటే, శ్రీశ్రీ ఆరుద్రను దాటి చాలా ముందుకు వెళ్ళి ఆయన మహాకవిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి క్రమంలో ఆరుద్ర గారికి నారాయణ బాబు శ్రీశ్రీ కంటే గొప్పవాడు, శ్రీరంగం నారాయణ బాబు అని శ్రీశ్రీకి తమ్ముడి వరుస అయిన ఇంకో కవి ఉన్నాడు, ఆయన గొప్పవాడు అనేది ఆరుద్ర అభిప్రాయం. అందుకని ఆ నారాయణ బాబు ముందట శ్రీశ్రీ ఎందుకు పనికిరాడు అనేది ఆరుద్ర అనవసరంగా ఒక వివాదం తెచ్చిపెట్టాడు. ఆ వివాదం తెచ్చినప్పుడు శ్రీరంగం నారాయణ బాబు శిష్యవర్గం అభిమాన వర్గం ఒక పక్కకు, శ్రీశ్రీ అభిమానులు ఒక పక్కకు అయిపోయారు. అట్లా ఆరుద్ర నిజానికి అవటానికి శ్రీశ్రీ గారికి మేనమామ వరుసనో మేనమామ కొడుకు వరుసనో అవుతాడు. కానీ ఈయన శ్రీరంగం నారాయణ బాబు వైపు మొగ్గిన తర్వాత శ్రీశ్రీ ఇష్టపడలేదు. అట్లనే ఆరుద్ర కూడా శ్రీశ్రీని వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. ఈ వ్యతిరేకించి అక్కడక్కడ వీళ్ళు కామెంట్ చేసుకొని ఆ వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఇంకొంచెం దూరం పెరిగింది. క్రమంగా ఆరుద్ర పాండిత్యం ఎక్కువ కనుక ఆయన సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర రాయడంలోకి వెళ్ళిపోయాడు. శ్రీశ్రీ ఏమో ఆ జన్మాంతం కవిగా ఉన్నాడు సినిమా పాటలు. నేను అనుకోవటం బహుశా వీళ్ళిద్దరికీ ఎవరు రికార్డ్ చేయలేదు, కానీ నేను అనుకోవటం సినిమా ఫీల్డ్ అనేటువంటిది చాలా పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో చాలామందికి మధ్యన కలతలు రేగాయి. అట్లా ఆరుద్రకు శ్రీశ్రీకి కూడా అక్కడే పంచాయతీ మొదలై ఉంటుంది. ఒకరి పాటలు ఒకరు రాయటం అట్లాంటిది. అట్లనే దాశరథికి శ్రీశ్రీకి కూడా, దాశరథిని ఇష్టపడ్డాడు శ్రీశ్రీ, కానీ సినిమాలోకి వెళ్ళిన తర్వాత దాశరథిని తొక్కివేయడానికి కూడా ప్రయత్నం, అంటే తిట్టాడు. పిఏపిలో నా ఒక సగం పాట గతికావు, వెధవనీతులు ఎందుకు నా ఎంగిలి తిని బతికావు అన్నాడు దాశరథిని పట్టుకొని శ్రీశ్రీ. అంటే ఇంత కఠినంగా మాట్లాడుకునే స్థితి సినిమా కవుల్లో ఉండేది. అదే శ్రీశ్రీ మళ్ళీ నారాయణ రెడ్డి గారు అన్నాడు, ఆహా సినారే ఓహా సినారే సినిమా రెడీమేడ్ సరుక్కి తయారే అన్నాడు. అట్లా వీళ్ళని అవమానించడం అనేటువంటి శ్రీశ్రీ ఆయన ఒక పై స్థాయికి వెళ్ళిపోయాడు కనుక ఈ సినిమా కవులందరినీ ఆయన సినిమా పాటలు రాస్తూ వీళ్ళని అనడం మొదలుపెట్టాడు. అన్యాయం కదా. ఈ సినిమా రాజకీయాలే వీళ్ళ మధ్యన దూరం చేసినాయని నేను అనుకుంటాను. బహుశా ఆరుద్ర గారు శ్రీశ్రీ మధ్యన కూడా సినిమా రాజకీయాలే ప్రధానంగా ఉంటాయి. సాహిత్య రాజకీయాల కంటే సినిమా రాజకీయాలు ప్రధానం. సోయి పత్రిక, మంజీరా పత్రిక, ఈ పేర్లని సజెస్ట్ చేసింది ఎవరు? అదేవిధంగా సోయి పత్రికని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరు చేసినటువంటి కృషి అంటే ఎలాంటి కృషి చేశారు మీరు? అంటే నేను ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత 84లో నాకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ మిత్రులు మెదక్ స్టడీ సర్కిల్ అని, మెదక్లో నేను ఉద్యోగం చేశాను, మెదక్ స్టడీ సర్కిల్ పెట్టాను. పెట్టినప్పుడు మనం ఏదైనా ఒక భావజాలం లేదా ఏదో ఒక సాహిత్యం కథను ప్రచారం చేయాలంటే మనకు పత్రిక ఉండాలని పెట్టిన పత్రిక మంజీరా. ఆ తర్వాత ఒక రచయిత సంఘం ఉండాలంటే పెట్టిన సంఘం మంజీరా రచయితల సంఘం. ఈ రచయితల సంఘం నుంచి ఆ మంజీరా పత్రికను నడిపాం. మంజీరా ఎందుకు పెట్టాము అని అంటే మెదక్లో ప్రవహించే నది మంజీరా కనుక ఒక నదిని సంఘానికి గుర్తుగా పెట్టుకున్నాం, ఒక పత్రిక కూడా ఆ పేరుతో మొదలుపెట్టాం. కాబట్టి మంజీరా అనే పత్రిక అట్లా నడిపాం దాన్ని. ఆ తదనంతర కాలంలో మళ్ళీ కొంతకాలానికి మంజీరా దాదాపు 15 ఏళ్ల సభలు 15 ఏళ్ళు నడిచిన తర్వాత తెలంగాణ సందర్భం వచ్చింది. తెలంగాణను మద్దతు పలికేటటువంటి ఒక రచయిత సంఘం కూడా కావాల్సి వచ్చింది. అప్పుడు తెలంగాణ రచయితల వేదిక పెట్టాం. అది మంజీరా సంఘం అనేది మెదక్ జిల్లాకే పరిమితమైంది. తెలంగాణ రచయితల సంఘం అనేది తెలంగాణ 10 జిల్లాలకు వ్యాప్తం కావాలి. అందుకని తెలంగాణ రచయితల వేదిక 10 జిల్లాలను ఆదర్శంగా పెట్టుకొని అటు పెట్టింది. అట్లా తీసుకెళ్ళినటువంటి దశలో దానికి ఒక పత్రిక కావాలి. తెలంగాణ భావజాలాన్ని మనం జనంలోకి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక పత్రిక కావాలనుకున్నప్పుడు ఏ పత్రిక పేరు బాగుంటుంది అని ఆలోచించాం. ఆలోచించినప్పుడు
సోయి, బతుకమ్మ 2-3 పత్రికల పేర్లు వచ్చాయి. ఉమ్, సోయి అని ఎందుకు పెట్టినామంటే తెలంగాణ పదం. అవును. తెలంగాణ సోయి అంటే స్పృహ, ఉమ్, కాన్షియస్నెస్. కరెక్ట్. ఈ కాన్షియస్నెస్, స్పృహ, చైతన్యం, ఈ భావాలన్నీ ఒకటే పదంలో వస్తాయి కనుక సోయి అనే పేరు పెడితే తెలంగాణ ముద్ర ఉంటుంది అని అప్పుడు మిత్రులం ఆలోచించి తెలంగాణకు ఏర్పడినటువంటి పత్రిక పేరు సోయి అని పెట్టాం. అది 12 సంచికలు తీసుకొచ్చాం. ఆ రోజుల్లో బాగా ప్రచారమైంది. తెలంగాణ రచయితలు అందరూ కూడా అందులో కవిత్వాలు, కథలు, వ్యాసాలు రాశారు. కాబట్టి వ్యాసాలు రాసి అప్పటి వరకు కొత్త అంశాలు, సాహిత్యంలోకి ఎక్కని అంశాలని సోయి పత్రిక ద్వారా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాం, పాఠకుల్లోకి, సాహిత్యంలోకి తీసుకొచ్చాం. అయితే కమ్యూనిస్టుల్లోనే ఎక్కువ శాతం సాహిత్య భావాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏం లేదు, సాహిత్య భావాలు అందరిలో ఉంటాయి, కమ్యూనిస్టుల్లోనే ఏమి లేదు. ఎక్కువ చైతన్యం ఎక్కువ కమ్యూనిస్టుల్లో ఉంటుంది. ఉమ్, సాహిత్య భావాలు ప్రాచీన సాహిత్యంలో కూడా ఉంటాయి, లేదా జాతీయ భావాలు అని అంటాం చూడండి. దేశభక్తి ఇవన్నీ భావాలు ఉన్నాయి కదా, అవి జాతీయ భావాలు అనేటువంటి జాతీయ భావాలు అనేటువంటి ఆ సాహిత్యకారుల్లో కూడా ఉంటాయి. కాకపోతే కమ్యూనిస్టుల్లో ఎందుకు ఇవి అంటే కమ్యూనిస్టులు కార్యదక్షులుగా ఉంటారు, ఎప్పుడు క్రియాశీలకంగా ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకి ప్రజలతో సంబంధం ఉంటుంది. కాబట్టి ప్రజలతో సంబంధం ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువ చైతన్యవంతంగా ఉంటారు, జీవితాన్ని తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. జాతీయ భావాలు ఉన్నవాళ్ళు పుస్తకాలు చదువుతారు, కమ్యూనిస్టు భావాలు ఉన్నవాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తారు, వాళ్ళ కష్టాలు తెలుసుకుంటారు. కనుక వీళ్ళకు స్కోప్ ఎక్కువ ఉంటుంది, క్యాన్వాస్ ఎక్కువ ఉంటుంది. అవతలి వ్యక్తి యొక్క హృదయంలోకి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని గమనించి వాళ్ళ సమస్యల్ని సాహిత్యీకరించేటటువంటి పని కమ్యూనిస్టు భావజాలాల్లో ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అందుకని చైతన్యం ఎక్కువ, ఇక్కడ క్రియాశీలత ఎక్కువ, పని చేస్తారు వీళ్ళు. ఒక కుర్చీ జరపమంటే వెనకాడరు, కుర్చీ తీసుకొచ్చి వేయమంటే కూడా వెనకాడరు. కానీ వాళ్ళు కుర్చీ వేయడానికి ఒక నౌకరు కావాలి, ఆ తేడా ఉంటుంది. అది అక్కడ ఆ భావన, అంటే కుర్చీ వేసే పని మనది కాదు అనుకుంటారు వాళ్ళు. కానీ ఇక్కడ ఈ కమ్యూనిస్టులు లేదా లెఫ్టిస్టులు, వామపక్షీయులు అన్న దగ్గర కుర్చీ వేయడం కూడా మన పనే అనుకుంటారు. హాయిగా కూర్చోమంటే బజార్లో కూర్చుంటారు, డౌన్ టు ఎర్త్ ఉంటారు. బజార్లో కూడా కూర్చోవలసి వస్తే రోడ్డు మీద, బజార్లో కూడా కూర్చుంటారు ఈ రచయితలు. ఆ రచయితలు మంచి కుర్చీలు ఇవి ఏర్పాటు చేసిన చోట, చక్కటి చాలువాలు ఇలాంటి చోట ఉంటారు. ఆ డిఫరెన్స్ ఉంటుంది. డౌన్ టు ఎర్త్, మీరు అన్న డౌన్ టు ఎర్త్ కమ్యూనిస్టులో ఉంటుంది, లేదా వామపక్ష భావజాలాలు కలిగిన వాళ్ళల్లో ఉంటుంది. వాళ్ళల్లో కొంచెం రాజాస్థానము, మంత్రి ఆస్థానాలు, కొంచెం గౌరవనీయమైన స్థలాల్లో వాళ్ళు ఉంటారు. అది తేడా. ఇక మీరు రాసినటువంటి కథల్లో మీకు బాగా నచ్చింది ఏది? అంటే నేను ఇప్పటి వరకు కథలు, నేను ఒకటి చిత్రకన్ను అనే పేరుతో ఒక పుస్తకం వేశాను, దాంట్లో 17 కథలు ఉన్నాయి. దాని తర్వాత ఇటీవల 2024వ సంవత్సరంలో బందారం కథలు అనే పేరుతో ఒక్కొక్క 24 కథలు వేశాను. ఈ 24 కథల్లో ఆ 17 కథల్లో ఆ 2 కలిపితే 42 కథలు. ఈ 42 కథలు నాకు బాగా ఇష్టమైనటువంటి కథ, నేను బందారం కథల్లో ఉన్న కథలు. ఈ బందారం కథల్లో నాకు బాగా అభిమానించినటువంటి, బాగా ఇష్టమైనటువంటి కథ అన్నప్పుడు కళకు కన్నీళ్ళు అని ఒక కథ ఉంది. కళకు కన్నీళ్ళు అంటే శారద కాళ్ళ మీద నేను రాశాను. ఆ కథ నాకు బాగా ఇష్టమైనటువంటి కథ. అట్లనే కుంజి అని ఇంకొక కథ ఉంది. కుంజి ఏంటిదంటే ఆ రోజుల్లోనే భార్యాభర్తల మధ్యన తగ వస్తే ఆ కోడల్ని అవమానించి ఇంట్లోకి వెళ్ళి పంపిస్తే ఆ కోడలు బతుకమ్మ పండుగ పూట పూలు ఏరుకోవడానికి వచ్చినప్పుడు భర్త కూడా పూలు ఏరుకోవడానికి అక్కడికి పోతాడు. ఈ భర్తను ఆమె, నిజంగా కూడా జరిగింది మా ఊళ్ళో, ఆ భర్తను ఆవిడ ఇక్కడ తప్ప మాట్లాడే అవకాశం రాలేదు కనుక భర్తను ఆమె 4 దోస్తులు కలిసి భర్తను కిడ్నాప్ చేస్తారు. చేసి తీసుకెళ్తే పాపం అతనేమి వ్యతిరేకించాడు, ఆమె కూడా ఇష్టమే అంటే భార్యతో అక్కడ జీవిస్తుంటాడు, అత్తగారింట్లో జీవిస్తుంటాడు. అప్పుడు మళ్ళీ తల్లి 4 పెద్ద మనుషులు తీసుకొని పంచాయతీకి పోతుంది. పోయినప్పుడు మళ్ళీ అంతవరకేమో అక్కడ భార్యతో ఉండడానికి నాకు ఇష్టం అంటాడు. మళ్ళీ తల్లిని ఎప్పుడైతే వచ్చిందో, తల్లి రాగానే మళ్ళీ ఏమంటాడంటే, ఆమె చెప్తే నేను ఎట్లా అంటే అట్లా ఒప్పుకుంటాను, ఆమెనే నాకు ఎక్కువ అంటాడు. అప్పుడు ఆమె భార్య, నీకంటూ ఒక అభిప్రాయం లేకపోతే పెద్ద మనుషులు ఎందరు చెప్పినా సరే భర్తకు భార్య మీద ప్రేమ, భార్యకు భర్త మీద ప్రేమ ఉండాలి, కానీ
భర్తకు తల్లి మీద ప్రేమ ఉన్నప్పుడు భార్య మీద ప్రేమ లేనప్పుడు అది ఎంత మంచి భర్త అయినా సరే నాకు అవసరం లేదని రిజెక్ట్ చేస్తాను. అచ్చా కుంజి కథ అది. కుంజి తాళచేవి ఎక్కడ ఉందంటే తల్లి దగ్గర ఉంది. అచ్చా అచ్చా అది అందుకని అట్లా. అయితే ఇట్లా నేను కథలు ఇష్టపడుతున్నాను. మడిపడిగ గ్రామంలో ఒక మహిళ పాడినటువంటి పాటని Yes. మీరు ప్రాచుర్యంలోకి తెచ్చారు. అవును. అప్పుడు ఆమె రియాక్షన్ ఎట్లా ఉండే? అండ్ ఆ తర్వాత ఆమె మళ్ళీ ఏమైనా పాటలు పాడారా? అంటే అది ఒక సందర్భం, ఒక చారిత్రక సందర్భం. మేము సంపూర్ణ మద్యపాన వ్యతిరేక ఉద్యమం చేశాం. మ్మ్. దూబగుంట రోషమ్మ సారాయి వ్యతిరేక పోరాటం చేసినప్పుడు ఒక సారా బంద్ అయితే ఎట్లా, మొత్తం మద్యం బంద్ పెట్టాలని ఉద్యమం చేశాం మేము. ఆ ఉద్యమం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని చోట్ల కొన్ని ఊర్లలో ఒక ఊరేగింపు చేశాం. అప్పుడు కొన్ని నాటకాలు, వీధి నాటకాలు, స్ట్రీట్ ప్లేస్ మేము రూపొందించుకొని ప్రదర్శించాం. ఆ స్ట్రీట్ ప్లేలలో మాకు ఆడవాళ్ళు వచ్చి ఆ నాటకంలో స్త్రీ పాత్ర వేసే పరిస్థితి లేదు. తాగుబోతు భార్య ఎన్ని కష్టాలు పడుతుందో వేసే పరిస్థితి లేదు. ఇక మా దేశపతి శ్రీనివాస్ ఇవాళ ఎమ్మెల్సీ, ఆయన ఆడపాత్ర వేసేది, కొంగు చుట్టుకొని వచ్చి ఆడపాత్ర వేసేది. ఆడపాత్ర వేసి ఆయన ఆమె డైలాగులు చెప్తూ ఉంటే, ఆమె కష్టాలు చెప్తూ ఉంటే, ఆమె పాత్రలో అభినయిస్తూ ఉంటే ఎదురుగా కూర్చున్న స్త్రీలందరూ కళ్ళకి నీళ్లు పెట్టుకొని బొటబొట ఏడ్చేవాళ్ళు. అంత లీనమై పనిచేసేవాళ్ళు. అలాంటి దశలో మేము మడిపడిగా అనే ఊరిలో ఒక ఊరేగింపు తీస్తున్నప్పుడు అక్కడ లక్ష్మి అనే ఒక ఆమె వచ్చి, అన్న ఎప్పటికి మీరే పాడతారా, నాకు పాటలు రావనుకుంటున్నా అని, నేను కూడా పాట పాడతా అన్నది. అంటే నీకు ఎక్కడ తెలుసా అమ్మ పాటలు అని అంటే, లేదు ఎందుకు తెలియదు, నా జీవితమే నా పాట అన్నది. టకటక చెప్పడం మొదలుపెట్టింది. గజ్జల బోనారే అనే ఒక పాట ఆమె చెప్పింది. అంటే అప్పుడే కట్టి అప్పుడే చెప్పింది ఆమె రాసుకొని చాలు, మేమేం రాసుకొని పాడతాం, ఆమె రాసుకోలే, అప్పుడప్పుడే నోటికి అక్కడ ఆశువుగా చెప్పింది. చెప్తుంటే నాకేమనిపించింది అంటే, ఇదేదో బాగుందే అని వెంటనే నేను నా జేబులో పెన్ను కాగితం ఎప్పటికి ఉంటాయి, వెంటనే తీసి రాసేసుకున్నాను. ఆమె చెప్తుంటే నేను రాసుకున్నాను. ఆ ఊరేగింపు జరుగుతుంది, నడుస్తుంది, ఆమె పాట చెప్తుంది, వేరే వాళ్ళు పాడుతున్నారు, నేను మాత్రం రాస్తూ కూర్చున్నాను. ఈ పాటను నేను తీసుకొచ్చి ఏం చేసామంటే, గెలిసి తీరాలి మనం అనే ఒక పుస్తకం వేసి దాంట్లో పబ్లిష్ చేశాం. ఈ పాట పబ్లిష్ చేసిన తర్వాత ఓల్గా గారు, ప్రఖ్యాత స్త్రీవాద రచయిత్రి ఓల్గా గారు, అప్పుడు నీలి మేఘాలు అని ఒక కవితా సంకలనం తెచ్చింది ఆమె, స్త్రీవాద కవితా సంకలనం తెచ్చినప్పుడు ఈ లక్ష్మి పాటను అందులో వేసింది. దాంతోనే ఇప్పుడు ఏమైందంటే, ఒక మడిపడగకు సంబంధించిన ఒక ఆశు కవయిత్రి, ఒక సాధారణ చదువుకోని స్త్రీ పాడిన పాట అది తెలుగు జాతి అంతా చదువుకునే ఒక పాటగా మారింది. దానికి అంత ప్రాచుర్యం వచ్చింది. ఇక సాహిత్య వ్యవసాయంలో మీరు పండించిన, అంటే మీరు తీర్చిదిద్దినటువంటి కవులు, రచయితలు ఎవరు సార్? ఇప్పుడు ఎవరు అంత ప్రముఖంగా ఉన్నారు? అంటే నా వల్లనే అని నేను అట్లా గొప్ప చెప్పుకోలేను, కానీ నేను మంజీరా రచయితల సంఘం ప్రారంభించిన తర్వాత చాలామంది కవుల్ని చేరదీసి వాళ్లకు సరైనటువంటి శిక్షణ లేదా గైడెన్స్, సలహాలు, సూచనలు, పుస్తకాలు, కవిత్వాలు ఇచ్చి ప్రోత్సహించాం. ఆ ప్రోత్సహించినప్పుడు ఎవరిలో ఏ కళ ఉందో వాటన్నిటిని కూడా నేను ఇష్టపడి ప్రోత్సహించాను. ఆ ప్రోత్సహించినప్పుడు పాటల గాయకుడిగా దేశపతి శ్రీనివాస్ ఇవాళ ఒక గాయకుడిగా ఎమర్జ్ అయ్యి రాష్ట్ర స్థాయిలో ఆయన కీర్తి సంపాదించుకున్నాడు. అట్లనే రసమయి బాలకిషన్ను కూడా మేము సాధారణమైనటువంటి గాయకుడిగా ఉన్నప్పుడు దగ్గర తీసి మా వేదికల మీద ప్రచారం చేసి ఇట్లా వాడు అని చెప్తే ఆయన రసమయి బాలకిషన్ ఇవాళ ఆయన కూడా రసమయి అనే ఒక సంస్థ పెట్టుకొని ఇవాళ ఆయన కూడా తెలంగాణ స్థాయిలోనే కాదు, తెలుగు స్థాయిలో ఆయన ఒక గాయకుడిగా ఉన్నాడు. కవులుగా వచ్చినప్పుడు మా దగ్గర నుంచి తైదల అంజయ్య అని, నా దగ్గర మా కాలేజీలో, సిద్దిపేట కాలేజీలో విద్యార్థి, ఆయన తైదల అంజయ్య కవిత్వం రాస్తూ ఉన్నాడు. పప్పుల రాజిరెడ్డి అని ఇంకొక అతను కవిత్వం రాస్తున్నాడు. అట్లనే అలాజ్పూర్ కిషన్ అని ఇంకో అతను 2 పుస్తకాలు వేశాడు. పొన్నాల బాలయ్య అని ఇంకో అతను 3 పుస్తకాలు వేశాడు. 3 పుస్తకాలు వేయడమే కాదు, ఇటీవల ఒక నవల రాశాడు, అతను నవల రాశాడు. అట్లనే సిద్ధెంకి గిరి అని ఇంకొక అతను ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు దళితులు. ఆ సిద్ధెంకి గిరి కథలు రాస్తున్నాడు, కవిత్వం రాస్తున్నాడు, వ్యాసాలు రాస్తున్నాడు. ఇప్పుడు మంజీరాల సంఘానికి కార్యదర్శి కూడా అతనే. అతను ఈ 3 ప్రక్రియల్ని కొనసాగిస్తున్నాడు. ఇవన్నీ కూడా బహుశా ఒక సాహిత్య వాతావరణం నుంచి వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. అట్లనే ఐలేని గిరి అని ఇంకొక ఆయన, నెమిలి కన్ను అనే పుస్తకం వేశాడు. అట్లా అహ్మద్ అని ఇంకొక అతను, ఆయన మెదక్లో ఉండేవాడు, ఆయన 2 పుస్తకాలు వేశాడు. అట్లనే ఇటీవల మేము వెళ్ళాం కామారెడ్డిలో, ఆయన మోత్కూరి అశోక్ కుమార్ అనేట ఆయన 4 పుస్తకాలు పబ్లిష్ చేశాడు, కవిత్వం పుస్తకాలు.
ఆయన కూడా ఇవాళ మంచి కవిత్వం రాయడంలో నేర్పరి అశోక్ కుమార్. అట్లా ఈ అశోక్ కుమార్ను, ఏలేశ్వర్ నాగభూషణాచార్య దాదాపు ఒక 20-25 మంది కవుల్ని మేము తయారు చేశాం. అందులో 4-5 కథకులు కూడా ఉన్నారు. అయితే సార్ దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధనలో సాహిత్య అభిలాష ఉన్నటువంటి వారు ఎవరు? అందులో ప్రముఖులు ఎవరు ఉన్నారు అసలు అప్పుడు? అందులో చాలామంది వచ్చారు. అప్పటికి మా ఏజ్ గ్రూప్లో చాలామంది స్థిరపడినటువంటి రచయితలే, వాళ్ళేం కొత్త రచయితలు కాదు. ఉదాహరణకు నల్లిమెల భాస్కర్ ఉన్నాడు. నల్లిమెల భాస్కరు ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వచ్చింది. ఆయనకు దాదాపు 18 భాషలు వచ్చు. 18 భాషలు నేర్చుకున్నాడు, స్వయం కృషితో నేర్చుకున్నాడు. ఆయన అప్పటికి సాహిత్యకారుడు సుప్రసిద్ధుడు అయినప్పటికీ తెలంగాణ ఉద్యమ అవసరాల రీత్యా తెలంగాణ భాష మీద నువ్వు పనిచేయమని అడిగినప్పుడు మేమే మంజీరా సంఘంకు ఆహ్వానించి తెలంగాణ భాష మీద నువ్వు మాట్లాడితే బాగుంటుందని ఆహ్వానిస్తే ఆయన అద్భుతమైన ప్రసంగం చేశాడు. తెలంగాణ భాషలో ఉండేటటువంటి సౌందర్యం, ఆ పదాల యొక్క వ్యుత్పత్తి, ఆ పదాలు ఎందుకు వచ్చినాయి అని ఆ వ్యుత్పత్తి అంతా కూడా చెప్పి దానికి ఒక వ్యాకరణం తయారు చేసి ఒక డిక్షనరీ తయారు చేసి 6000 పదాలతోని తెలంగాణ పదజాలం అనే పేరుతో ఒక డిక్షనరీ తయారు చేశాడు. ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా ప్లస్ పాయింట్ అయ్యి చాలా కీర్తి తీసుకొచ్చినాయి. తెలంగాణ ఉద్యమం వేగవంతం కావడానికి, బలోపేతం కావడానికి ఇవన్నీ కారణమైనవి భాషకు. అట్లనే బాగా రాసినటువంటి రచయితల్లో జూకంటి జగన్నాథం ఉన్నాడు. జూకంటి జగన్నాథం కూడా మంచి కవి. ఆయన తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి ఆయన కూడా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే కవిత్వం ఆయన రాశారు. అట్లనే మనం వరంగల్ పోతే వరంగల్లో పొట్టుపల్లి శ్రీనివాసరావు ఉన్నాడు. అట్లనే అనిశెట్టి రజిత ఉంది. అనిశెట్టి రజిత కూడా తెలంగాణ భాషలో కవిత్వం రాయడం. అట్లనే అన్నవరం దేవేందర్ ఉన్నాడు. అప్పటి వరకు తెలంగాణ భాషలో కవిత్వం రాస్తే అవమానంగా చూసేవాళ్ళు. కానీ తెలంగాణ ఉద్యమం వచ్చినాక విస్తృతంగా ప్రచారం చేసిన తర్వాత తెలంగాణ భాషలో రాయడమే గొప్ప అయింది. ఇవాళ చూస్తే మేము చేసినటువంటి చిన్న చిన్న ప్రయోగాలు ఇవన్నీ పోయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ సినిమాల పేర్లు కూడా తెలంగాణ పేర్లు పెట్టడం, ఇవాళ సినిమాల్లో హీరోలకు కూడా తెలంగాణ భాష పెట్టడం. నిజానికి ఒకనాడు తెలంగాణ భాషను మీకు శివ సినిమాలో రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి శివ సినిమాలో తెలంగాణ భాషను యాదగిరి అనే పాత్రకు పెట్టి నా పేరు యాదగిరి, నేను ఉండేది భువనగిరి, నేను చేసేది దాదగిరి అని పెడితే ఆ దాదాగిరి అని పెడితే దానికి చప్పట్లు కొట్టారు. ఎవరు కొట్టారు? ఆంధ్ర వాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు కొట్టారు. అంటే మన భాషను మనమే అవమానించుకున్నటువంటి ఒక దశ నుంచి ఇవాళ తెలంగాణ భాష హీరోలకు, అంటే ఆనాడు మేము పదే చెప్పింది ఏంటంటే మొదలు విలన్లకు, కమేడియన్లకు పెట్టేది, జోకర్లకు పెట్టేది. ఇవాళ మీరు అన్నట్టు హీరోయిన్లకు, హీరోలకు అందరికి పెట్టేటటువంటి ఒక వాతావరణం వచ్చింది. అంటే ఒక రాష్ట్రం వస్తే ఏం జరుగుతుంది అని చాలా మంది అడుగుతారు. రాష్ట్రం మంది ఏం జరుగుతుంది అంటే ఆ భాషకు ఒక సినిమా గౌరవం, ఆ భాషకు ఒక సాహిత్య గౌరవం, ఆ భాషకు ఒక యూనివర్సిటీ విశ్వవిద్యాలయ గౌరవం దొరికింది. ఇవాళ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేస్తున్నారు. కాబట్టి చాలా మార్పు వచ్చేసి. సార్ అసలు తెలంగాణ రాకూడదనే కొందరు రచయితలు కోరుకున్నారంట. ఎవరు వాళ్ళు? రాకూడదని కోరుకునే వాళ్ళు కూడా ఎప్పటికీ ఉంటారు కదా మా, కొందరు తప్పనిసరిగా ఉంటారు. కొద్దిగా 3 రకాలు ఉంటారమ్మా నాకు తెలిసినంత వరకు రచయితల్లో 3 రకాలు ఉంటారు. ఏంటిది అంటే ఒకరేమో ఖచ్చితంగా తెలంగాణ రావాలి అంటే ఒక ప్రయోగం, ఒక ప్రయాణం నడుస్తుంటే అది ఫలించాలని కోరేవాళ్ళు ఒక వర్గం, తెలంగాణ రావాలని కోరుకున్నారు వాళ్ళు. ఇంకొక వర్గం ఏముంటుందంటే తెలంగాణ రావద్దని కోరుకున్నారు, అదొక వర్గం. ఇంకొక వర్గం ఏముంటారంటే తటస్థులు, న్యూట్రల్స్. వీళ్ళు వస్తే మంచిదే, రాకుండా మంచిదే, ఇదొక వర్గం ఉంటుంది. ఈ వర్గం ఏం చేస్తారు? 1-2 రాస్తారు, మళ్ళీ తమ జాగాలో తమ ఉంటారు. అంటే వీళ్ళని కెరీరిస్టులు అంటాం. వీళ్ళు సమయానికి వచ్చి ఇలా దుంకుతారు. అంటే తెలంగాణ వచ్చింది అనుకోండి, వీళ్ళు ఇళ్ళకి వస్తారు. తెలంగాణ రాలేదనుకోండి, మేము మొదటి నుంచి చెప్పాము రాదని అని అందులో ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎవరు అంటే వాళ్ళ పేర్లు మనం చెప్పలేం, కానీ తెలంగాణ రావాల్సిన అవసరం లేదని అనుకోని కవిత్వాలు రాసినటువంటి వాళ్ళు కూడా తెలంగాణలోనే ఉన్నారు. వీళ్ళకి ఏంటిదంటే ఒక సామాజిక చైతన్యం లేకపోవడం. ఎందుకట్ట జరిగింది, ఎందుకట్ట జరుగుతుంది అంటే సరైనటువంటి చైతన్యం లేనప్పుడు అట్ట జరుగుతుంది. అంటే వీళ్ళు ఏమంటారు అంటే భాష ఒకటే కదా, సాహిత్యం ఒకటే కదా, మీరు రాసేది తెలుగులోనే కదా, తెలుగుకు వేరే సంస్కృతి, తెలంగాణకు వేరే సంస్కృతి ఉందా, గవే 56 అక్షరాలు కదా, ఈ 56 అక్షరాలని తెలంగాణ అక్షరాలు వేరు చేయలేవు కదా, ఇట్లా మాట్లాడతారు. అయితే కవులు, కళాకారులు, రచయితలకి ప్రస్తుతం ఎలాంటి గౌరవం లభిస్తుందంటారు?
అంటే డెఫినెట్గా అప్పటితో పోల్చినప్పుడు ఇప్పుడు మంచి గౌరవమే దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వ పరంగా దొరికేటటువంటి గౌరవం కూడా తప్పనిసరిగా ఇప్పుడు మంచి గౌరవమే దొరుకుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒకటి దాశరథి పేరు మీద ఒక అవార్డు ₹1,00,000 అవార్డు పెట్టారు. 2 కాళోజీ పేరు మీద ఇంకొక అవార్డు పెట్టారు. ఇద్దరి పేరు మీద అవార్డులు పెట్టారు. ఈ అవార్డులు పెట్టి జరుగుతూ అవి ప్రతి సంవత్సరం ఇద్దరికి ఇస్తూ ఉంటారు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి అప్పుడు ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 50 మంది విశేష సేవలు అందించినటువంటి వాళ్లకు అవతరణ దినోత్సవాల సందర్భంగా 50 మందికి లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ₹1,00,00,000 ఇచ్చారు. ఈ ₹1,00,00,000 కూడా ఎవరికి వచ్చినాయి? తెలంగాణ కళాకారులకే వచ్చినాయి. సరే, నా కేసు వేరనుకోండి, నేను తీసుకోకపోవచ్చు. కానీ తెలంగాణ కళాకారులకే కదా, ఒక సుద్దాల అశోకు, ఒక గద్దరు, ఒక గూడ అంజయ్య, ఒక గోరటెంకన్న, వీళ్ళకే కదా, ఒక జయరాజుకు వీళ్ళకే వచ్చింది. కాబట్టి తెలంగాణ కళాకారులకు ఇప్పుడు దొరుకుతున్న ప్రోత్సాహం మంచిది. అట్లనే ఒక 500 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ సాంస్కృతిక సారథిలో 500 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. కనబడకుండా అన్ని ఛానళ్ళల్లో మీలాంటి వాళ్ళతో సహా అన్ని ఛానళ్ళల్లో తెలంగాణ భాష తెలిసినటువంటి వాళ్లకు ఒక ప్రాధాన్యత పెరిగింది, ప్రాముఖ్యత పెరిగింది. వాళ్ళంతా యాంకర్స్ గానో, లేకపోతే వాళ్ళంతా ఫోటోగ్రాఫర్స్ గానో, వాళ్ళంతా కూడా రకరకాలుగా మేధావులు గానో ఇట్లా గుర్తింపబడినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లనే దర్శనం అంజయ్య లాంటి లాంటి వాళ్ళకి పద్మశ్రీలు వచ్చినాయి. అట్లనే ఆ డక్కలి కళాకారుడికి ఒక పద్మశ్రీ వచ్చింది. ఈ తెలంగాణ కళలకు పద్మశ్రీ వచ్చేటటువంటి స్థితి ఎట్లా వచ్చింది? తెలంగాణ ఉండడం వల్లనే, తెలంగాణ ఉద్యమం వల్లనే వచ్చింది. అలాగే తోటి కళాకారుడిగా కవులకు కూడా మంచి ఖ్యాతి ఉంది. ఇప్పుడు ఇక్కడ రవీంద్ర భారతిలో ఉగాది వస్తే కవి సమ్మేళనం జరుగుతుంది, మొత్తం తెలంగాణ కవులే ఉంటారు. అయితే తోటి కళాకారుడిగా గద్దర్ మీద మీ అభిప్రాయం? అంటే గద్దరు ఒక అద్భుతమైన రచయిత. ఆయన చాలామంది అన్నట్టుగా ఆయన ఒక లెజెండ్. ఆ లెజెండు ఒక స్థిరమైనటువంటి నిశ్చిత అభిప్రాయాలతో ఉంటే మరింత బాగుండేది. అది సమయానుకూలంగా నిర్ణయాలు లేకపోవడం వల్ల, పాపులిస్ట్ ధోరణులలో మాత్రమే ఉండడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆయనే కష్టపడ్డాడు. అంటే చాలా వీరోచితంగా ఉన్నప్పుడు ఆయన గుండెలోకి బుల్లెట్ కూడా, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గుండెలో పేల్చి ఒక బుల్లెట్ను కూడా గుండెలో దాచుకున్నటువంటి వ్యక్తి. బహుశా ఇలాంటి చరిత్ర నాకు తెలిసి ఏ కళాకారుడికి లేదు, ప్రపంచంలోనే ఏ కళాకారుడికి లేదు. అట్లాంటి అరుదైనటువంటి కళాకారుడు గద్దర్. గద్దర్ మీద మాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. అయితే గద్దర్లో ఉండేటటువంటిది ఏంటంటే స్థిరచిత్తం లేకపోవడం వల్ల, ఎమోషనల్ అయి ఉండడం వల్ల అనవసరమైనటువంటి వ్యక్తుల్ని కూడా ప్రైజ్ చేసిన సందర్భాలు ఉంటాయి. తన గౌరవం తనే తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కానీ సాహసికుడు, గొప్ప పాటలు రాశాడు. దాదాపు 4-5 వేల పాటలు రాశాడు. సినిమాలకు తక్కువ రాయొచ్చు, కానీ ఆయన ప్రజలకు సంబంధించిన పాటలు ఆయన రాసినంత విస్తృతంగా మరెవరు రాయలేదు. అద్భుతమైన పాటలు రాశాడు. అట్లనే ధైర్యస్తుడని, సాహసికుడని ఎందుకంటామంటే, బెల్లి లలిత అనే ఒక గాయని ఒకరు ఆమెను 17 ముక్కలుగా నరికి 3 పాలిథిన్ కవర్లలో పెట్టి అతి దారుణంగా చెరువులో, బాయిలో చాలా క్రూరంగా తొక్కిపెట్టినప్పుడు, ఆమె ఎక్కడ పోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు గద్దర్ స్వయంగా ఆ 3 పాలిథిన్ కవర్లను బయటకు తీసుకొచ్చి, ప్రాణభయం ఉందని తెలిసి కూడా 3 పాలిథిన్ కవర్లను బయటకు తీసుకొచ్చి, ఇగో బెల్లిలెత్త 17 ముక్కలుగా మారిపోయిందని చెప్పిన ఏకైక సాహసికుడు గద్దర్. అది చాలా అరుదు. అట్లాంటి ఆ స్థాయి ఎవరికి ఉండదు. సార్, అసలు త్రిభాషా సంస్కృతి అనేది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? త్రిభాషా సంస్కృతి అనేది మనకు ఉత్తర భారతం నుంచి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. అంటే 3 భాషలు నేర్చుకోవాలనేది. 3 భాషలు అన్నప్పుడు ఒకటేమో బ్రిటిష్ వాళ్ళు మనకు వదిలిపెట్టినటువంటి అవశేష భాష ఏంటిది, అది ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ ఒకటి మనకి అప్పటి వరకు అనుసంధాన భాషగా అదే ఉంది కాబట్టి కార్యాలయాల్లో, ఆఫీసులలో అదే ఉంటుంది కనుక ఆ భాష నేర్చుకోవాలి మనం. కనుక ఉద్యోగం అవసరం అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నెంబర్ 1. అట్లనే స్థానిక భాషలు కూడా నేర్చుకోవాలన్నప్పుడు మనం తెలుగు వాళ్ళం కనుక తెలుగు భాష నేర్చుకుంటాం. ఉత్తర భారతంలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటంటే, జాతీయ భాష ఒకటి వచ్చి ఉండాలి. అంటే ఇంగ్లీష్ వచ్చినప్పటికీ, స్థానిక భాష వచ్చినప్పటికీ జాతీయ అనుసంధాన భాష ఒకటి ఉండాలి అని వాళ్ళు హిందీని ప్రమోట్ చేశారు. కాబట్టి హిందీ కూడా నేర్చుకోవాలని ఉత్తర భారతం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి ఏర్పాటు చేసింది 3 లాంగ్వేజ్ సిస్టమ్, 3 భాషా విధానం తీసుకొచ్చారు.
ఇక హిందీ అయితే త్రిభాషా విధానం తీసుకొచ్చినంత వరకు బాగానే ఉంది, కానీ ఇటీవల మేము పాయింట్అవుట్ చేస్తున్న విషయం ఏంటంటే త్రిభాషా సూత్రం దక్షిణాది భాషలకేనా, ఉమ్, ఉత్తర భారతానికి వర్తించదా? అది ఒకటే చట్టం, ఉమ్, కానీ ఉత్తరాది వాళ్ళు ఇవాళ 3 భాషలు నేర్చుకుంటున్నారా? వాళ్ళకి హిందీ మాతృభాష, ఇంగ్లీషు అదనపు భాష. హిందీ మాతృభాష జాతీయ భాష అయి ఉండడం వల్ల వాళ్ళు 3వ భాష నేర్చుకోవటం లేదు. ఉమ్, మరి వాళ్ళకి ఎంత మిగులుతుంది? వాళ్ళకి ఎంత శ్రమ, బౌద్ధికమైనటువంటి శ్రమ మిగిలిపోతుంది కదా. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా త్రిభాషా సూత్రం అన్నప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితులలో ఒక సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ వాళ్ళు నేర్చుకోవాలి. దక్షిణాది భాష ఒకటి నేర్చుకోవాలి. తెలుగు నేర్చుకుంటావా, తమిళం నేర్చుకుంటావా, కన్నడం నేర్చుకుంటావా, మలయాళం నేర్చుకుంటావా, మీ ఇష్టం, కానీ ఒక దక్షిణాది భాష కూడా వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేర్చుకోకపోతే మొత్తం త్రిభాషా విధానమే రద్దు చేయాలి, 2 భాషల విధానమే పెట్టాలి. ఒక త్రిభాష అనేది ఒక దక్షిణాదికి వర్తిస్తుంది, ఉత్తరాదికి వర్తిస్తుంది అంటే అది వివక్ష కదా. ఐఏఎస్లో వాళ్ళే సెలెక్ట్ అవుతున్నారు, నీట్లో వాళ్ళే సెలెక్ట్ అవుతున్నారు, వాళ్ళకి చాలా సో టైం. స్టాలిన్ వైఖరిని ఎలా చూస్తారు హిందీ భాషకు సంబంధించి? స్టాలిన్ వైఖరి ఏమో వాళ్ళు 2 భాషలే అంటున్నాడు. అంటే ఉత్తర భారతంలో 2 భాషలు చెప్తున్నారు కనుక, నేర్చుకుంటున్నారు కనుక మేము 2 నేర్చుకుంటున్నాం. ఉమ్, అంటే దానికి అనుసంధానించి చెప్తున్నటువంటి సవాల్ అది. ఉమ్, కానీ తెలుగు వాళ్ళు ఉదారులు కనుక 3 భాషలు నేర్చుకుంటున్నారు. ఉమ్, వీళ్ళు 3 భాషలు నేర్చుకున్నప్పుడు మేమేమంటున్నామంటే ఉత్తర భారతం వాళ్ళు కూడా 3 భాషలు నేర్చుకోవాలి, అవసరమైతే తమిళ వాళ్ళు కూడా 3 భాషలు నేర్చుకోవాలి. 2 భాషలు నేర్చుకోవడం అనే పద్ధతి స్టాలిన్ అంటున్నాడంటే ఉత్తర భారతంలో 2 నేర్చుకుంటున్నారు కనుక మేము 2 నేర్చుకుంటున్నాం అంటాడు. ఆయన అనేది న్యాయమే, స్టాలిన్ అనేది న్యాయమే. కానీ తెలుగు వాళ్ళు కొంచెం విశాల భావుకులు, ఉదారులు కనుక 3 అయినా పర్లేదు బై అంటున్నారు. కాబట్టి మేము 3 భాషలు నేర్చుకున్నప్పుడు మేమేమంటున్నాం, ఒక తెలుగువాడిగా, తెలుగు రచయితగా, తెలుగు భాషావేత్తగా నేనేమంటున్నా అంటే వాళ్ళు కూడా 3 నేర్చుకోవాలి. అయితే తెలుగు భాషకి ప్రాధాన్యత తగ్గుతోందని ఏమైనా మీరు అనుకుంటున్నారా? నేను అనుకోవటం లేదు. నేను ఒక ఎక్కడ తగ్గుతుంది అంటే పాఠశాల స్థాయిలో, బోధనా స్థాయిలో భాషకు ఆదరణ తగ్గుతుంది. మేము చదువుకునేటప్పుడు తెలుగు మీడియం చదువుకున్నాం, ఇప్పుడు మాత్రం తెలుగు మీడియం చదువుకుంటే ఉద్యోగాలు రావని ప్రచారం చేస్తున్నాం. తెలుగు మీడియం కాదు, ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా రావటం లేదు ఉద్యోగాలు. ఇవాళ ఉద్యోగాలే ఇవ్వట్లేదు. ఉద్యోగాలే ఇవ్వనప్పుడు తెలుగు మీడియం చదువుకున్నా, ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా, హిందీ మీడియం చదువుకున్నా ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు? అయితే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు మన తెలుగు జాతి అని మాట్లాడేవాడు, ఆత్మగౌరవం. ఇప్పుడు అలా మాట్లాడే వాళ్ళు కరువయ్యారు. అంటే దీనికి ఏ కారణాలు అయి ఉండొచ్చు అంటారు? తెలుగు భాషకు ఆదరణ తప్పనిసరిగా ఉండాలి. తెలుగు జాతి సంస్కృతి ఆత్మగౌరవానికి తప్పనిసరిగా ఒక గౌరవం, ప్రాధాన్యత ఉండాలి. ఇది నిరంతరం ప్రచారం చేయబడాలి. తెలుగు భాషకు ఆదరణ తగ్గలేదని నేను ఎందుకు అంటున్నా అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత యూట్యూబ్లో ఇవాళ తెలుగు భాషలో ఒక పాట వస్తే మిలియన్స్లో చూస్తున్నారు. తెలుగు పాటను కూడా జానపద గీతం ఒకటి ఖాయం చేస్తే మొన్న ఏదో వచ్చే కదమ్మా, రాను బొంబాయికి అది వైరల్ అయింది. మరి తెలుగు వాళ్ళే కదా చూస్తున్నాం. తెలుగు భాషకు ఆదరణ తగ్గిందని ఎట్టి చెప్తాం. అట్లనే మనం తెలుగులో టైప్ చేస్తున్నాం. వాట్సాప్లో కొన్ని వేల కవితలు, రోజు ఒక 1000 కవితలన్నా వస్తున్నాయి వాట్సాప్లో, ఎన్ని తెలుగులోనే పెడుతున్నారు. అట్లనే యూట్యూబ్లో తెలుగులో కవిత్వం చదివి పెడుతున్నారు. సభలన్నీ తెలుగులో జరిపి యూట్యూబ్లో పెడుతున్నారు. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏమి ఆదరణ తగ్గిందని నేను అనుకోవటం లేదు. రైట్ సార్. ఇక ఫైనల్గా ఒక మాట చెప్పండి, మీకు ఇటు స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి కళాశాల కావచ్చు, విశ్వవిద్యాలయం కావచ్చు, సో ఇలా పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయం, ఈ విద్యార్థులందరికీ మీకు ఉన్నటువంటి అనుబంధం ఒక్కసారి నెమరు వేసుకుంటారా? అదేవిధంగా ఇప్పటికీ వాళ్ళు మీతో టచ్లో ఉంటున్నారా ఏంటి? అంటే నేను చదివినప్పటి జనరేషన్ ఒక తరం ఉంది, అది పాఠశాల స్థాయి, కళాశాల స్థాయి, విశ్వవిద్యాలయ స్థాయి. ఆ తరం అందరు కూడా 70లో ఉన్నారు. ఇప్పటి తరం ఒకటి ఉంది, మధ్యతరం ఉంది, మధ్యతరం కూడా ఉంది. అంటే 40-50లో ఉన్న వాళ్ళది ఒక తరం ఉంది. ఈ మధ్యతరంలో ఉన్న వాళ్ళు కూడా పాఠశాల స్థాయి వాళ్ళు తెలుసు. ఎందుకు అంటే నేను పాఠశాలకు కూడా అతిథిగా వెళ్ళాను, అక్కడ ఉండే టీచర్లు పిలిస్తే వెళ్ళాను. కళాశాల స్థాయికి కూడా వెళ్ళాను నేను. కళాశాల స్థాయిలో కూడా సాహిత్య ప్రసంగాలు చేయడానికి వెళ్ళినా వాళ్ళతో నాకు పరిచయం ఉంది. ఇవన్నీ ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీల దాకా వెళ్ళాను. అట్లనే యూనివర్సిటీ స్థాయిలోకి కూడా ఎప్పుడు తెలుగు డిపార్ట్మెంట్ ఇవన్నిట్లలోకి వెళ్ళాం. కాబట్టి మధ్య స్థాయి తరానికి కూడా నాకు సంబంధం, ఇప్పుడు విద్యార్థులతోనే, ఇప్పుడు చదువుతున్న విద్యార్థులతో కూడా నాకు అంతే సంబంధం ఉంది. ఎందుకు సంబంధం ఉంది అంటున్నానంటే ఇప్పుడు కూడా నేను 70 వచ్చి ఉన్నది సాహిత్యంలో
ఒక రచయితగా స్థిరపడి ఉన్నాను కనుక నాకు ఇప్పటికీ డిగ్రీ కాలేజీలలో పిలుస్తారు. ఉదాహరణకి మొన్న మా గట్కేసర్లో ఒక డిగ్రీ కళాశాల ఉంది. గట్కేసర్ డిగ్రీ కళాశాల అది కూడా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, ఉమెన్స్ డిగ్రీ కళాశాల. దాంట్లో నా సాహిత్యం మీద 2 రోజుల సదస్సు పెట్టారు. నేను 2 రోజులు వెళ్ళాను. వాళ్ళందరితో పర్సనల్ అటాచ్మెంట్ ఉంది. వాళ్ళందరూ పాటలు విన్నారు. నేను రాసిన నృత్య రూపకాలు రాశాను. తెలంగాణ మీద ఒక నృత్య రూపకం రాస్తే వాళ్ళు ప్రదర్శిస్తే చూసి వాళ్ళు బాగా ఆనందపడ్డారు. దాంట్లో సంలీనమయ్యారు. కాబట్టి వాళ్ళు అట్లనే ఇప్పుడు యూనివర్సిటీలో ఎంఏ చేసే విద్యార్థులు ఉన్నారు, విశ్వవిద్యాలయ స్థాయి. ఈ ఎంఏ చేసే స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా నాకు బాగా అక్కడ ఉన్న ప్రొఫెసర్లు తెలిసిన వాళ్ళే కనుక నన్ను పిలుస్తుంటారు, నేను వెళ్తుంటాను, వాళ్ళతో మాట్లాడుతుంటాను. వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఏ టాపిక్ ఎంచుకోవాలి వాళ్ళతో నిరంతరంగా సంబంధం ఉంటుంది. ఒకవేళ కవిత్వం రాస్తే మేము ఇటు రాస్తున్నాం సార్, నాకు ఏమైనా సూచనలు చెప్తారా, సలహాలు చెప్తారా, ఇవన్నీ విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు కూడా అడుగుతారు. వాళ్ళ అమ్మాయిలు కూడా చాలామంది రాస్తున్నారు, కవిత్వాలు రాస్తున్నారు, కథలు రాస్తున్నారు. వాళ్ళు కూడా చర్చిస్తారు, అడుగుతారు. అట్లా వాళ్ళు చేసే పరిశోధనలకు, వాళ్ళు రాసే సృజనాత్మక రచనలకు ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వడం అనేది కూడా నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలా మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ Thank సార్. you. మరోసారి మీకు అభినందనలు సాహిత్య సంతోషం అకాడమీ అవార్డు సంతోషం వచ్చినందుకు. సంతోషం.